హాయ్! అందరికీ నమస్కారం. హ్మ్. ఈరోజు మనం జీవన రహస్యం గురించి తెలుసుకుందాము. ఇది ఈ రహస్యము మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతము స్పందిస్తుంది. అవి ఎలాంటివైనా సరే. హ్మ్. ఈ రహస్యాన్ని ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపాన్ని తెలియచేసే ఒక మంచి ఉదాహరణను చూడండి. బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలోనే మొత్తాన్ని కోల్పోయి, మళ్ళీ త్వరలోనే బోలెడంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండవచ్చు. వాళ్ళ విషయంలో జరిగిందేమిటి? వాళ్ళకు తెలుసో తెలియదో కానీ వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగానే ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ మనసుల్లోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటామేమో ననే భయాన్ని రానిచ్చారు. అవి అలా కొన్నాళ్ళకి వాళ్ళ మనస్సులోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒకసారి అంతా పోగొట్టుకున్నాక ఇక పోగొట్టుకుంటామేమో అనే భయం మాయమైంది. మళ్ళీ త్రాసు ధనం సంపాదించుకోవటం గురించి ఆలోచనల వైపు మొగ్గు చూపింది. మళ్ళీ ధనం వచ్చింది. మీరే ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం. ఈ ప్రపంచంలో ఇక దేనికి లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది. ఈ అంతులేని అగాధమైన అయస్కాంత శక్తి మీ ఆలోచనలో బయటపడుతుంది. ప్రధానంగా ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని చెప్తుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడేది ఆలోచనల స్థాయి నుంచి. ఆకర్షణ సిద్ధాంతము ఒకే రకమైన పరస్పరం ఆకర్షించుకుంటాయని చెప్తుంది. అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నింటినీ మీరు ఆకర్షిస్తున్నారు. మీరు ఎప్పుడైనా మీకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచించటం ప్రారంభించారా? దాన్ని గురించి ఆలోచించిన కొద్దీ మీ బాధ ఎక్కువైందా? అలా ఎందుకు జరుగుతుందంటే మీరు ఒకే విషయం గురించి చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరిన్ని ఆలోచనలను మీ వైపుకు ఆకర్షిస్తుంది. ఒక్క నిమిషంలో అటువంటివే బోలెడన్ని బాధాకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ బాధ మరింత పెరిగి పరిస్థితి మరింత పాడవుతుంది. దాని గురించి ఆలోచించిన కొద్దీ మీరు మరింత బాధపడతారు. మిమ్మల్ని మీరు సమృద్ధిగా జీవిస్తున్నట్లు ఊహించుకోండి. సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు. అలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి జరుగుతుంది. మీరు సమృద్ధిగా జీవిస్తున్నారని ఊహించుకున్నట్లయితే మీరు ఆకర్షణ శక్తి సిద్ధాంతం ద్వారా మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా నిశ్చయించుకున్నట్లే. అప్పుడు ఒక ప్రశ్న మన మనసులో తలెత్తక మానదు. అందరూ తాము కలలు కనే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు? సమస్య ఇక్కడే ఉంది. చాలా మంది తమకు అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత అదే మాటిమాటికి తమ దగ్గరికి వస్తుందేమిటా అని ఆశ్చర్యపోతున్నారు. జనానికి తమకి కావలసినది దొరక్కపోవటానికి ఒకటే కారణం. వాళ్ళకి కావలసిన దాని గురించి కన్నా అక్కర్లేని దాని గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలను వినండి. అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి. ఈ సిద్ధాంతము సంపూర్ణమైనది. ఇందులో దోషాలు లేవు. మనుష్య జాతికి ఇంతవరకు ఎన్నడూ చూడని ప్లేగు కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి రగులుతుంది. దాని పేరే అక్కర్లేదు అనే మహమ్మారి. తమకి అక్కర్లేని దాని గురించే ప్రధానంగా ఆలోచించటము, మాట్లాడటము, చర్యలు తీసుకోవటము ద్వారా జనం ఈ మహమ్మారి సమసిపోకుండా చూస్తున్నారు. కానీ ఈ తరం చరిత్రని మార్చబోతుంది. మనకి ఒక కొత్త కారు కావాలని ఉన్నది. మనం కారు గురించి కొంచెం సేపు అయినా ఒక 7 seconds మనం ఒక విషయం గురించి ఆలోచిస్తే అది మన జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే మరి మేము పని చేయకపోయినా అవుతుందా అంటే కొన్నిసార్లు అవుతుంది కూడా. ఎవరన్నా మనకి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, అట్లా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. కానీ మనం చేయాలి అంటే దానికి కావలసిన పరిస్థితులు మనకి వస్తాయి.